హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారు. వారి శిష్యులతో ఈ మాట చెప్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగానే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోనండి. స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టుమని కంటే ఎక్కువ ప్రేమ చూపగలిగిన వారు ఎవరున్నారు? నా ఆజ్ఞలను మీరు పాటించిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనకు స్నేహితులుగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం కదా. ఆయన మన సర్వశక్తుడైన దేవుడు మనకు మంచి స్నేహితుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన తన ప్రాణాన్ని మనకి ఇచ్చేశారు. కాబట్టి ఆయన మనం కోరుతున్నది ఏంటి అంటే, నేను ఎలా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే అది మీకు ఎంతో క్షేమము. అదే ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆ ఆజ్ఞను పాటిస్తే నేను మీకు స్నేహితుడిగా ఉంటానన్నారు. సో యేసయ్య మనకి నిజమైన స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. కాబట్టి నిజమైన స్నేహితుడు మనల్ని కోరుతున్నది ఆయన ఆజ్ఞను పాటించమన్నాడు. అప్పుడు ఆయన మనకి మంచి స్నేహితుడిగా ఉంటున్నాడు. ఈ రోజున యేసే మీకు నిజమైన స్నేహితుడు. గాడ్ బ్లెస్ యు.